చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్ ఆడి ఆయన జైల్లో చనిపోతే పొట్టేళ్లను కోసి పెడతాని ఆయన అరెస్ట్ అయినందుకు స్వీట్లు పంచిపెట్టిన ఒక పైశాచికమైన మనస్తత్వం కలిగిన ఒక క్యాండిడేట్ కి ఈ రోజు ఆలయంలో పోస్టింగ్ టీటీడీలో. గొప్పగా ఉంది కదా వినటానికి. ఇది విన్న తర్వాత టీటీడీలో కాను టీడీపీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా బాగా మండింది. ఇది విమర్శకు కూడా దారితీసింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఒక క్యాండిడేట్ ఉన్నాడు, మీకు గవర్నమెంట్ ఆర్డర్ కూడా వస్తుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ పిఎంవి సుబ్రహ్మణ్యం, ఇతను గత వైసీపీ ప్రభుత్వంలో ఏఈగా అక్కడ మనం చూసుకుంటే టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేవాడు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు అందరికి స్వీట్లు పంచిపెట్టాడు. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాడు. అనేసిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు జైల్లో చచ్చిపోతే పొట్టేళ్లను కోసి కూడా అందరికి మేత పెడతాన్న లోఫర్ గడు. ఈ లోఫర్ గడిని తీసుకొచ్చేసి ఈ రోజు వెంకయ్య చౌదరి టీటీడీ ఏఈఓ కూర్చోబెట్టి హాయిగా ఆలయానికి ఏఈగా తీసుకొచ్చేసాడు. హారతులు ఇవ్వాల్సింది ఇంకా వెంకయ్య చౌదరి. కొంచెమన్నా ఆలోచిస్తున్నారా ఎవరిని తీసుకుంటున్నారు అనేది బోర్డులో? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? అసలు ఎవరు, వాళ్ళ క్రైటీరియా ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి, అసలు ఆలయంలోకి ఎవరెవరు వస్తున్నారు? ఈ రోజు ఏఈగా ఇతనికి ఇంత బాధ్యతలు అప్పచెప్పి తీసుకురావటంలో మీ ఉద్దేశం ఏంటి? ఏమనుకుంటున్నారు? ఇది కాకుండా చాలా మంది పోస్టింగ్ లో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డికి అక్రమాల్లో సహాయం చేసిన వాళ్ళందరికీ పోస్టింగ్లు వస్తాయండి. ఈ ప్రభుత్వం టైంలో పాపం అటానమస్ స్ట్రక్చర్ అయిన టీటీడీలో మన ఏఈఓ వెంకయ్య చౌదరి దగ్గరుండి పోస్టింగ్లు ఇప్పిస్తున్నాడు. ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలకు పాల్పడ్డాల్లో ఒకసారి లిస్ట్ చూస్తే గనక జిఎం ట్రాన్స్పోర్ట్ శేషారెడ్డి, ఇతను ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి ప్రతి విషయంలోనూ అక్రమాల్లో సహాయకుడు. దాని తర్వాత డి ఎలక్ట్రికల్ రవిశంకర్ రెడ్డి, ఇతను కూడా ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి చెంచా అక్రమాల్లో. దాని తర్వాత ఈ ఇంజనీరింగ్ విభాగంలో జగదీశ్వర్ రెడ్డి, ఇతను కూడా ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి చెంచా అక్రమాల్లో. దాని తర్వాత డిప్యూటీ ఈఓ భాస్కర్ కాటేజీలో ఇక్కడ ఎలకేషన్ లో కేటాయింపుల్లో పనిచేస్తూ ఉంటాడు. దాని తర్వాత డిప్యూటీ ఈఓ రిసెప్షన్ హరినాథ్, వీటిల్లో కూడా ధర్మారెడ్డి చెంచాలు. ఏం జరుగుతుంది జూలుం ఇక్కడ? ధర్మారెడ్డి మనుషులు మనం చూసుకుంటే సూపరింటెండెంట్ అజయ్, దాని తర్వాత ఉమాశంకర్ రెడ్డి, దాని తర్వాత సూపరింటెండెంట్ సురేష్, మణిమనన్, వీళ్ళందరూ శ్రీనివాస్ ధర్మారెడ్డి గారి మనుషులే. ఎటుపోతున్నాం? వెంకయ్య చౌదరి కనీసం ఒక ఐడియా లేదా? కొంచెం అన్న ఐడియా లేదా? పేపర్లు మొత్తుకున్నాయి ఈరోజు, లిటరలీ మొత్తుకున్నాయి. ఈ పిఎంవి సుబ్రహ్మణ్యానికి పోస్టింగ్ ఏంటి, సిగ్గుపడండి అన్నట్టు. అయినా కూడా వెంకయ్య చౌదరిలో ఇక్కడ చలనం రాట్లా. 20వ తారీఖు ప్రింట్ అయింది ఈ ఆర్టికల్, రాష్ట్రం మొత్తం చూసింది. టీడీపీ శ్రేణులు, టీటీడీలో పనిచేసే వాళ్ళు కూడా విస్మయానికి గురయ్యారు. ఇంత నెగ్లిజెంట్గా లోఫర్స్ అందరికీ రెడ్ కార్ పెట్టేసి రాణిస్తుంటే ఇది ఎక్కడ రకమైన వెరిఫికేషను? కనీసం వాళ్ళ బ్యాక్ హిస్టరీ ఏంటి, వాళ్ళు మాట్లాడే మాటలేంటి, వాళ్ళకున్న నైజం ఏంటి, దుర్మార్గ బ్యాచ్తో వాళ్ళకున్న అసోసియేషన్ ఏంటి, సాంగిత్యం ఏంటి అన్న విషయం కనీసం తిరుమల తిరుపతిలో తప్పితే ఎక్కడ వస్తుంది? ఇంకా అటానమస్ స్ట్రక్చర్గా పేరున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు ఏఈఓగా ఉన్న వెంకయ్య చౌదరి ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుని వెలగబెడుతున్నాడు? లిటరల్లీ సుబ్రహ్మణ్యం లాంటి లోఫర్స్కి ఇస్తారా? ఇలాంటి లోఫర్స్కా? చంద్రబాబుని తిడితే వాళ్ళకి పదవి వచ్చేస్తా హ్యాపీ కూర్చుంటారా? మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్, సెటరేట్ అవుతారు ఒక్కొక్కళ్ళు. సో చెప్పండి, ఇంతమంది కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి చెంచాలు, వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళ గురించి కాదని అనేది, అక్రమాల్లో సహాయం చేసిన లిస్ట్ ఇది. ఇంకా లిస్ట్ చదివితే మీడియా దాంట్లో ఎవరెవరు ఉన్నారన్నది మొత్తం కోసాలు కదులుతాయి. చండాలంగా ఉంటుందని నేను చెప్పట్లా. అందరినీ కూర్చోబెట్టి మేత మేయండి అన్నట్టు కూర్చోబెడుతుంటే వెంకయ్య చౌదరి కళ్ళకి గంతలు కప్పినట్టున్నాయి. చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో. ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలా, లేదు తరిమి తరిమి కొట్టాలా? దీని తప్పు వెంకయ్య చౌదరి ఇప్పుడు దాకా ఎందుకు బాధ్యత స్వీకరించట్లేదు? దీనిపైన కూడా మీ ఒపీనియన్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.